కర్ర కర్ర కత్తి కత్తి సమాధానం కదా మన విదేశాంగ విధానం. బంగ్లాదేశ్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. మొన్నటిదాకా అతిగా రెచ్చిపోయింది కాస్త. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే సరుకుల మీద బంగ్లాదేశ్ విధించిన ఆంక్షలకు ప్రతిగా ఇండియా అదే దిగుమతుల మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్తో నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించుకుంటామని మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు బంగ్లా వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ విలేకరులతో మాట్లాడారు. భారత్ తీసుకునే చర్యలకు సంబంధించి మాకు ఇంకా అధికారిక సమాచారం రాలేదు, వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం, ఏమైనా సమస్యలు ఉంటే చర్చలతో వాటిని పరిష్కరించుకుంటాం. అకౌరా, డాకీ పోర్టులతో పాటు కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన పలు నిర్ణయాలు భారత్ తీసుకున్నట్టు వార్తల ద్వారా తెలిసింది. ఇది రెండు దేశాలకు సంబంధించినటువంటి మంచి విషయం. ఇది రెండు దేశాలకి మంచి విషయం. వస్త్ర పరిశ్రమలో భారత్ అగ్రస్థానంలో ఉందని మేము భావిస్తున్నాం. అయినప్పటికీ ఆయా ఉత్పత్తులు మా దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఇది మా సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. భారత్ బంగ్లాలు పొరుగు దేశాలు, సహజంగానే వాణిజ్యం రవాణా వంటి వాటిలో పోటీ ఉంటుంది. ఈ క్రమంలోనూ కొన్నిసార్లు మేము పరిమితులు విధిస్తాం. భారత్ కూడా అలాగే చేస్తోంది. వాణిజ్య ప్రక్రియలో ఇది భాగం మాత్రమే. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే ఇరు దేశాలు చర్చలతో పరిష్కరించుకుంటాయని చెప్పుకొచ్చారు.